2 సంవత్సరాల సందర్భంగా మనం ఇలా విజయోత్సవ సభ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సభకి ముఖ్య అతిథిగా మన ప్రత్తిపాడు నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, మరి ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపుగా నాకు ఓటు పుట్టిన కాడి నుంచి కూడా మరి దాదాపుగా 6-7 సార్లు మనం కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భాల్లో ఎప్పుడు కూడా 10,000, 12,000 నుంచి ఎప్పుడు కలవాలి. మన రామాంజనేయులు గారు దాదాపు 42,000 పైసలతోటి కలిసి మరి విజయోత్సవ సభకి నాంది పలికినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అట్లానే పొరపాటి నాగేశ్వరరావు గారికి సోదరులు, మరి అట్లానే మండల పార్టీ అధ్యక్షులు, మరి డైరెక్టర్లు, మరి అధికారులు చూసుకోవాలని మరి ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఆయన ఆడ కూర్చొని మరి బెంగళూరులోనూ మరి తాడేపల్లి ప్యాలెస్లోనూ ఏదో ఒక మాట అనగానే కులాలకు చిచ్చు పెట్టండి, మతాలకు చిచ్చు పెట్టండి, మీరు ఏదన్నా చిన్న విషయం జరిగినా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే లెక్కలో మాట్లాడండి అని ఇవాళ స్టేట్మెంట్ కూడా ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే మరి దాదాపు 51 సీట్ ఇచ్చి నేను కల్పిస్తే ఒక్కసారి అన్నాడు, ఒక్కసారి కల్పించారు, ఒక్కసారితోటే నాశనం వెళ్ళిపోయావు కదయా. మరి ఎందుకోటే నిన్నగా మళ్ళీ మేము దాదాపు 2 సంవత్సరాలు వచ్చి అన్ని కార్యక్రమాలు ఇలా సూపర్ 6కి 60 పెట్టాలి. మరి అసలు సూపర్ 6 కాదు, సూపర్ 0 అని చెబుతున్నావు. నీకు బుద్ధి ఎక్కడ ఉంది? జ్ఞానం ఉందా? అసలు మనిషి జనం పెట్టావా? మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా స్వతంత్రం వచ్చినట్టు దాదాపు 80 ఏళ్ళ నాడు వచ్చినట్టు కాదు, దాదాపు నేను 2019 నుంచి 24 దాకా అనుభవించి స్వతంత్రం సంపాదించుకున్న రోజు ఇలా 2000. నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆయన గారు, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పాడు దాదాపు 2-3 సార్లు నేను ఈ కొత్త కాలంలోనే ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. మరి ఆయన పోయింది దాదాపు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి దీనికి చెప్పారో. మరి ఇవాళ మరి ఎదువరకు పాత కలెక్టర్గా ఉన్నప్పుడు మరి ఈ కాలం మీద అవగాహన ఉంది ఆయనకి. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో మన టైంలో అయితే అవ్వాలా, లేకపోతే కాటానికి వీల్లేదని నేను చెప్తానే ఉన్నాడు ఎప్పుడు. మరి మన ఎమ్మెల్యే గారు కానీ, ఇటు బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు కానీ, అటు నరేంద్ర గారు కానీ, మరి మంగళగిరి మరి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇలా చరిత్ర ఆలోచించు చూడు. ఇది చరిత్ర వస్తువు దాకా మరి నీళ్లు మరి ఎప్పుడు పార్టీయే మరి నిన్ను కూడా పిలుస్తాము రా. ఇది ఆలోచించండి, ఎందుకంటే మనకు భవిష్యత్తు. మనం ఏమన్నా అందరం కూడా 50 సంవత్సరాల పైకి వచ్చాం. అబద్ధాలు ఆడొద్దండి, మంచి చెయ్యాలి. ఎమ్మెల్యే గారు కూడా చెబుతాడు, అవకాశం ఉన్న వారికి మంచి చేయండి. నువ్వు నాయకుడిగా ఎదుగు, నువ్వు నాయకుడిగా ఎదిగి 10 మందికి ఉపయోగపడు. ఎందుకంటే ఇందాక మా కల్లూరు శ్రీను చెప్పినట్టు మరి అలా రైతులు పంట పండించుకొని అన్నం తిని ఈ నియోజకవర్గంలో వాళ్ళన్నా ఎన్నుపోటు కార్యక్రమాన్ని పెట్టి మీరు వచ్చిన దానికి మీరు రైతులైతే సమాధానం చెప్పాలి. పంట పండించుకున్నారా? నీళ్ళు అందినే అందలేదా? నాకు ఒక సొసైటీ అధ్యక్షుడిగా ఉంటే నేను ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, నాది మండల స్థాయి కూడా కాదు, 5 మండలంలో కానీ, ఒట్టి చెరుకూరు కానీ, దాదాపు కాకుమానులలో కూడా దాదాపు 1000 టన్నులు యూరియా, 1000 టన్నుల యూరియా. మరి ప్రతి ఒక్కరు మన అనంతారపాడు సర్పంచ్ కానీ, పుల్లగుంట కానీ, ఒట్టి చెరుకూరు, మరి మన సోపాడు కానీ, ముట్లూరు దాకా దాదాపు ఇది గుర్తుపెట్టుకొని నాకు మీరు ఇచ్చిన అవకాశం మీరు ఒకసారి చెప్పారు. ఎక్కడ మా సుబ్బారెడ్డి తప్పు చెయ్యడు అనేటువంటి విధంగానే నేను చేశానన్నా. నా సొసైటీ ఈ దేశంలో 3వ సొసైటీ అన్నా,
ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇంకంతకన్నా మించి ఇస్తే నీ మీద కేసులు అవుతాయి, మా అందరి మీద ఎంక్వైరీ పడుద్ది, నువ్వు ఎక్కువ ఇదే ఇచ్చావంటే చెప్తే ఆపారు. అంతేగాని ఎప్పుడు కూడా జనానికి ఉపయోగపడాలా, మన నాయకులు ఎవరైనా కానీ ప్రజలకు ఉపయోగపడాలా, రైతులకు ఉపయోగపడాలా అనే ఆలోచనతో మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే శనగల పాయింట్ సొసైటీ కావాలని తీసుకొని 15 దాదాపుగా 250 టన్నులు వాళ్ళు ఇబ్బంది పడితే 250 టన్నులు కూడా మనమే దాదాపు 1550 టన్నులు శనగలు కూడా మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సొసైటీలో పంటలు జరిగింది. ఎక్కడ కూడా తప్పు లేకుండా మళ్ళీ ఇదందరూ కూడా గ్రహించండి.